అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి ఎన్నిక సమీపిస్తుంది. ఈ క్రమంలో ఆశావహ దృక్పథంతో ముందుకు అడుగులు వేస్తున్నారు చాలామంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు సైతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తీరుతాము అని కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పట్టభద్రులను ఎన్రోల్ చేసేటువంటి ప్రక్రియలో ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఎన్నికల సంఘం అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో వాటికి సంబంధించినటువంటి ఓటు హక్కుల ఓటర్ ప్రక్రియ నమోదు ప్రక్రియ అనేది ప్రారంభించింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇప్పటికే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే ఎస్ఎస్సి మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా కన్సాలిడేట్ మెమో అన్నీ కూడా తీసుకొని సంతకాలు సేకరిస్తున్నారు. ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య సహజంగానే అధికంగా ఉంది. తాజాగా మన కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగి 2వ స్థానం పొందినటువంటి వెలిచాల రాజేందర్రావు ఇప్పటికే ముఖ్యమంత్రిని, సీనియర్ మంత్రులను కలిశాడు. తన యొక్క పిటిషన్, అంటే దట్ మీన్స్ నాకే ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వాలి, ఎంపీ ఎన్నికల సమయంలో ఒక సమయం తక్కువగా ఉంది కాబట్టి 15 రోజుల్లోనే అన్ని ఓట్లు సాధించాను, 3,69,000 ఓట్లు వచ్చాయి నాకు అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తుంది. ఆయన్ని అధికారిక అభ్యర్థిగా బరిలో దించుతారా లేదా అనేది సెకండరీ. అయితే ఇప్పటికే ఈ ప్రాతినిధ్యం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆ జీవన్ రెడ్డికి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించింది. మరి కొద్ది రోజుల్లో ఆయన పదవీ కాలం ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన గతంలో గెలిచారు. ఆయన శాసన మండలి సభ్యత్వంకి సంబంధించిన పదవీకాలం ముగియనుంది. ఆ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ డాక్టర్ సంజయ్ కుమార్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇంకా ఎడముఖం పెడముఖం కొనసాగుతూనే ఉంది. ఇంకా సమన్వయం కుదరలేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ఎమ్మెల్యేలను తీసుకున్నప్పటికీ కూడా నన్ను కాదని ఎట్లా తీసుకుంటారని చెప్పేసి ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు సైతం ఇప్పటికీ మనస్పర్ధలతోనే ఉన్నటువంటి విషయం విదితమే. ఈ క్రమంలో మరొకసారి సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇస్తుందా, బరిలో దించుతుందా అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు? అలాగే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్ని ప్రారంభించి పాఠశాల స్థాయి నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల్ని ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్నటువంటి నరేందర్ రెడ్డి సైతం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే టికెట్ ఇస్తే ఓకే, లేదంటే ఇండిపెండెంట్గా బరిలో దిగుతా అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా వీరి మధ్యలో పోరు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కరీంనగర్ మాజీ మేయర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సర్దార్ రవీందర్ సింగ్ సైతం గతంలో ప్రయత్నం చేశాడు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో సైతం కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థిగా స్థానిక లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. తన సత్తా చాటే ప్రయత్నం చేశారు. మరొకసారి ఆయన ఉమ్మడి 4 జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ₹1 నల్ల కనెక్షన్, ₹1 అంత్యక్రియలు అని పాపులారిటీ వచ్చినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ అదే ₹1 అస్త్రంగా చేసుకొని పట్టభద్ర నిరుద్యోగులకి, పట్టభద్రులందరికీ కూడా ₹1తోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తా అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది. మరొక వైపు విద్యా సంస్థలకు సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ట్రస్మా, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేది స్థాపించి దానిలో కీలకంగా ఉన్నటువంటి యాదగిరి శేఖర్ రావు సైతం ఆయన తీవ్ర ప్రయత్నాలు బీఆర్ఎస్ నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మరొకసారి మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు
ఆయన సత్యనారాయణ సైతం తన యొక్క అదృష్టాన్ని మరొకసారి బీఆర్ఎస్ వేదికగా పంచుకోవడానికి పరీక్షించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముగ్గురు మధ్యలో ఈ పోటీ ప్రధానంగా మనకు కనబడుతున్నది ఇప్పటివరకైతే. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు ఉండాలి, ఎట్లా అయితే బాగుంటుంది అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కీలకంగా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి మరి నిజామాబాద్, ఆదిలాబాద్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కరీంనగర్, మెదక్ ఎంపీ, అలాగే నిజామాబాద్ ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ, వీళ్ళందరూ మరి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉంది. ఇది సవాల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు ఇప్పటికే స్కెచ్ వేసినటువంటి పరిస్థితి. రాణి రుద్రమ సిరిసిల్ల బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగి ఓటమి చెందినటువంటి రాణి రుద్రమ గతంలో సైతం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బరిలో దిగింది. అప్పటి సమయంలో మరొకసారి ఆమెకు అవకాశం ఇస్తుందా భారతీయ జనతా పార్టీ, లేదంటే ఎవరికి ఇస్తారు? గతంలో సైతం పోల్సాని సుగుణాకర్ రావు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి చెందారు. ఆయన సైతం మరొకసారి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే చాలామంది నాయకులు తమ యొక్క పావులు కలుపుతున్నారు. మరొకసారి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీగా కావచ్చు పోటీ చేయాలంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు. మరి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గెలుపు ఓటములు అనేది చాలా సహజము రాజకీయాల్లో. కానీ తమ యొక్క సత్తా చాటాలే పార్టీలో. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే అధిష్టానం వద్ద, ప్రభుత్వ పెద్దల వద్ద తమ యొక్క పలుకుబడి చూపించాలని చెప్పేసి కసరత్తు చేస్తున్నారు. మరొక వైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం డిగ్రీ అభ్యర్థులని, పట్టభద్రులని మనం మచ్చిక చేసుకొని ఆకట్టుకోవాలి, తమదైన శైలిలో ప్రచారంలో దూకుడు పెంచాలి అని ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తం మీద చూద్దాం ఎవరు ఎంతమందిని ఎన్రోల్ చేస్తారు, ఎవరు పట్టభద్రులని ఆకట్టుకుంటారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికకి ఇంకా సమయం ఉన్నప్పటికీ హడావుడి అయితే మొదలైంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.